అతను ఇలా కూడా చేశాడు సార్. ఒక 3 to 4 డేస్ మందు మానేసాక ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు, హాలుసినేషన్స్ అంటారు, బ్రెయిన్ ఏదో చేస్తున్నారు, ఏదో అవుతుంది ఇంట్లో, ఏదో అవుతుంది. అతనికి బ్రెయిన్ పాడైందమ్మా, నేను చూడకుండానే చెప్పగలను. లివర్ పాడైందమ్మా, మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ అవుతుంది, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు. ఈరోజు నువ్వు కావాలి అనుకున్నా కూడా వచ్చి నీ పక్కన ఎంతకాలం ఉంటాడో కూడా తెలియదు. సో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. లీగల్గా లాయర్ మేడం చెప్తారు ఏ విధంగా మీరు. ఈమె చేయలే సంసారం, నేను చేసిన ఆయనతోని. కానీ ఇప్పుడు కనుక మళ్ళీ తోలితే నేను పోయి మళ్ళీ కాలు మొక్కాలి, ఏళ్ళు మొక్కాలి, ఇది చేయాలి, అది చేయాలి, తాగుతూనే ఉంటాడు, కడగాలి, పిండాలి బట్టలు. ఇంత ఇసుకుపడ్డా మేడం. అయినా పోనీ పిల్లలు ఉన్నారు బతకని అని ఇంకున్నావు. కొట్టి నువ్వు బయటకు వెళ్ళగొడితే నా బిడ్డ నాకు కిడ్నీ ఆపరేషన్ అయింది సత్తరని పిల్లలు పట్టుకొని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళాక నేను ఫోన్ చేస్తే బిడ్డ నువ్వు ఎక్కడికి పోకు, మన ఇంటికి రా, తర్వాత మాట్లాడదాం, నువ్వు ఎక్కడికి పోకు, నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతాను, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక అప్పుడు మహిళా సంఘం వాళ్ళకు ఒప్పచెప్పిన. చెప్తే వాళ్ళు 6 నెలల కంచి వాళ్ళ 30 తిప్పలు పెడతాడు వాళ్ళని. ఇప్పుడు వస్తారంటే రేపంటే రేపు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. ఇప్పుడు 6 నెలల కంచి చెప్తాడు. మొన్న ఏమన్నాడు, 20 తారీఖు నాడు, పోయిన నెల 20 తారీఖు నాడు, ఈ నెల 20 తారీఖు నాడు నీ కోర్టుకు వేసిన, నీ కోర్టులే చూసుకుంటా, కోర్టుల విడాకులు తీసుకుంటా అని ఆమెకు చెప్పింది. ఇక ఆమె ఏమాట అన్న గిట్ట సంగతి అంటే మరి అంటే ఇవన్నీ నాటకాలు ఆడడానిక 10 మందిలోకి వచ్చి మాట్లాడేంత ఇది లేదా? నీకేం చెప్తానక్క, పోయి గుంజుకొచ్చి 10 మందిని నిలబెట్టి అడుగురి, మమ్మల్ని రమ్మంటుందా, మేము వచ్చి గొడవ చెప్తాం, నీకు నాకు మంచిగా, నువ్వు నైట్కి ఎందుకు వచ్చినావు కానీ నన్ను అంటే ఇంక వదిలేసాను రమేష్ గారు, మొత్తం అంతా అర్థమైంది కదండి. సో అంతా వదిలేసి ఒకటి సార్, వాళ్ళ బావ సతీష్ అంటే ఆయన ఉన్నాడు, ఆయన మాట తీయరు, ఆయన కొంచెం సౌండ్ పార్టీ. ఇక మమ్మల్ని అంటేనే ఈగతో తీసేస్తాడు. ఎందుకు బతారో వాళ్ళు సత్యం అయిపోతుంది అది మాట్లాడతాడు. ఫస్ట్ స్టార్టింగ్ లో మహిళా సంఘంలో పెట్టాక అతనే మాట్లాడాడు మేడం. వాడేం మాట్లాడతాడు, వాడేమి ఇస్తాడు, 2-3 లక్షలు ఇస్తానులే పొమ్మను, మొత్తానికి విడాకులు ఇస్తుందా, పిల్లల్ని మాకు ఇచ్చేసి నేను చదివిస్తా, నేను చదువుకుంటా, పిల్లలు మాకు ఇచ్చేయమను, హాస్టల్ పడిస్తాం మేము, అమ్మకు 2-3 లక్షలు ఇస్తాము, విడాకుల సంతకం పెట్టేసి నాకు ఆయనకు సంబంధం లేదని వెళ్ళిపోమ్మను. నేను ఒకటే మాట అన్నా మేడం, నాకు డబ్బులు ఇవ్వకుండా పర్లేదు, నా పిల్లలు నాకు కావాలి. మేడం ఈ ఎపిసోడ్ అనేది కొన్ని లక్షల కుటుంబాలకు ఒక ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం. ఒక కుటుంబం యొక్క అవసరం, ఒక కుటుంబం యొక్క అత్యాశ, ఈ రెండు కలిపి ఒక మ్యారిటల్ సిస్టంలోకి వచ్చేసి ఒక పెళ్లి జరిగిపోయింది. వీళ్ళ అత్యాశ ఏదైతే ఉందో, అరవిందో కంపెనీలో జాబు, మంచి అబ్బాయి, చూడగానే చాలా బాగున్నాడు, కత్తి లాంటి సంబంధం, మంచి ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఇలాంటి కుటుంబంలోకి అమ్మాయి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ అదే, ఆ రేంజ్ అబ్బాయి మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాడు, ఏం చూసి చేశాడు, నువ్వు చదివింది ఇంటర్మీడియట్, 16 ఏళ్ల పిల్లవి, వీళ్ళకి ఆశ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఎందుకు ఉంది, వాళ్ళ అవసరం ఏంటి, ఎందుకు దిగొచ్చారు అనేది అర్థమే కాని విషయం. స్టిల్ ఇప్పటికే అర్థం కాల. కానీ మనం అనుకోవాల్సింది, మేము అజ్యూమ్ చేయాల్సినవి ఏంటి అంటే అతనికి లవ్ ఫెయిల్యూరు, ఎవరిని చేసుకొని అని ఉంటాడు, ఏదో సంబంధం అంటగట్టాలి కాబట్టి వాళ్ళకంటే బాగా తక్కువ ఉన్న వాళ్ళు చేసుకుంటే కరెక్ట్ మేడం, కాళ్ళ దగ్గర ఒకరు ఉన్నారు, కాళ్ళ దగ్గర పడి ఉంటారు, ఎక్కడికి పోరు. దానికి తోడు అబ్బాయి కొంచెం యారగెంట్ గా కూడా ఉండుంటారు, ఎవరు కంట్రోల్ చేయడం కుదరదు కాబట్టి ఒక ఇంట్లో పని పిల్లలు అంటే ఒక అమ్మాయి దొరికితే చాలు అని వాళ్ళు దిగి వచ్చి వీళ్ళని చేసుకున్నారు. అది వాళ్ళ అవసరం. వీళ్ళ అత్యాశ ఏంటంటే ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు కామన్ గా మనకంటే బెటర్ ఫ్యామిలీ, ఒక 5 లక్షలు 2 లక్షలు అని స్త్రీధనంగా కట్నం కింద అని ఏదో మాట్లాడుకుంటారో అవన్నీ ఏం చూసిస్తారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, అత్తమామలు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, రేపొద్దు పిల్లకి ఏదైనా కష్టం వస్తే కూర్చొని తిరగలిగే అంత ఉందా లేదా, ఇది ఆశ అనుకుంటారు. కానీ 30 లక్షలు అయితే 8 లక్షలు ఎకరం పొలం ఇస్తాను, 3 లక్షలు నట్టించిన, ఎకరం పొలానికి 5 లక్షలు. ఆ ఎకరం పొలం వీళ్ళ సిచ్యువేషన్ బట్టి నాకు అక్కడ ఉంచుకున్నా. మంచి మధ్య చేశారు, ఉన్నంతలో అదన్నా నా పేరు మీద చేయి, నా పేరు మీద చేయి, నీ బిడ్డ పేరు మీద చేయి, నా భూమి నువ్వు పెట్టించుకుంటావు అని పెద్ద గొడవే. నువ్వేం చేసినా నువ్వు మారినాడు నీ పొలం నీకు వస్తుంది. కాసేపు మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు అంత కట్నం ఇచ్చారు అంటే దానికి 100 రెట్లు ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మీరు ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారో అత్తామావల డామినేషను, మీ అమ్మా నాన్ని ఎంటర్టైన్ అవ్వనివ్వకపోవడం, ఇక ఆయనకి మెల్లగా తాగుడు స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి మీకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి అంటే ఒక 4-5 ఇయర్స్ బాగానే ఉంది మీ మ్యారిటల్ రిలేషన్, 3-4 ఇయర్స్, రిమైనింగ్ 5 ఇయర్స్ నుంచి సినిమా స్టార్ట్ అయిపోయింది. అప్పటికి మీకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి. ఇప్పుడు పెళ్ళవ్వాల్సిన వయసు, నువ్వేంట్రా బాబు అంటే 2 పిల్లలతో కూర్చొని ఉన్నావు, అవునా? 25 ఏళ్ల వయసులో 2 పిల్లలు, నువ్వు ఒక సిస్టర్ లాగా అవుతావు ఒక ఏజ్ తర్వాత. సంతూర్ ఏదో యాడ్ అంటారు కదా, యాడ్లకి మమ్మీ అని పిలుచుకుంటూ వచ్చేలాగా సిస్టర్ అని పిలుస్తారు. నేను జోక్గా చెప్పుకోవాలి ఇంతవరకు మాట్లాడితే, కానీ లైఫ్ వరకు వస్తే సర్వనాశనం అయిపోయింది. ఒక అబ్బాయి ఒక చెడు అలవాట్లతోటి
అతని శరీరాన్ని నాశనం చేసుకోవడంతో పాటు ఒక భార్యని, 2 పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేశాడు. అత్తమామలు అనేవాళ్ళు మీకు ఎందుకు విలన్స్ అయ్యారు అంటే అతనికి మీరు అడుగుతున్న లెక్కలు, హక్కులు ఇవన్నీ ఎవరి ద్వారా అడుగుతారు? వీళ్ళ ద్వారా అడుగుతారు. ఎప్పుడైతే వీళ్ళ వాయిస్ రేస్ చేశారో వీళ్ళని కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే ఒక పనమ్మాయిని తెచ్చుకున్నామని వాళ్ళు ఫీల్ అయితే మీరు వచ్చి ఆ ఇంటికి నేను మహారాణిని యువరాణిని అంటూ డైలాగులు వేసుకుంటూ కూర్చుంటే ఆటోమేటిక్గా మీకు గొంతు కొయ్యాలిగా. గొంతు కొయ్యాలంటే ఏంటి? హెరాస్మెంట్, క్రూయాలిటీ. వీళ్ళని కట్ చేయడం చాలా అవసరం వాళ్ళకి. మీ ఉద్దేశం ఏంటంటే మా అమ్మా నాన్న రానివ్వనప్పుడు వాళ్ళమ్మా నాన్న ఎవరో, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరో, వాళ్ళ బావలు ఎవరు, నీ కక్ష నీకు ఉంటుంది. ఇంట్లో ఒక స్త్రీ కరెక్ట్గా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కట్ చేస్తారు. మీరు అదే కట్ చేశారు. మీరు ఎప్పుడైతే అలా వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదో వాళ్ళంతా ఒక గ్రూపు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ గ్రూపు, మీరంతా ఒక గ్రూపు, సర్దుకుందాం 2 పిల్లలు ఉన్నారు, వేరే ఆప్షన్ లేదు, గతి లేదు, దొరికిపోయాం అనే కాళ్ళు పట్టుకునేవాల్సిన. మీ నాన్నగారు ఇందాక ఒక డైలాగ్ అన్నారు, మా అమ్మాయి కాదండి కాపురం చేసింది నేను అని. దాని మీనింగ్ ఏంటి? నీ కాపురం నిలబెట్టడానికి 50 సార్లు ఆయన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని వచ్చింది. అలా ప్రతిసారి పట్టుకొని ఆయన నడుము పడిపోయింది. ఇక ఆయన వల్ల కాదు, ఇక్కడ ఆయన వల్ల కాదు. నువ్వు ఏదైతే వాయిస్లు రేస్ చేసి మాట్లాడుతున్నావో స్ట్రాంగ్గా ఉన్నావు. నిన్ను ఒక్కటి మేము అప్రిషియేట్ చేసేది ఏంటంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళలేదు, కుంగిపోలేదు, నా జీవితం ఏంటి ఎట్లా అయిపోయిందని లేదు. అయిపోయింది కర్మ కొద్దీ. కానీ ఆడెవడు నా జీవితాన్ని స్పాయిల్ చేయడానికి? లైఫ్లో ఒక చిన్న పాత్ర, ఇంకా బతికే ఉన్నాడు. మీ ఆయన బయటకు మాత్రం ఇలా కనిపిస్తున్నాడు తల్లి. రిహాబ్కి వెళ్ళి కూడా వచ్చి మారలేదు అంటే వాళ్ళ ఆర్గాన్స్ ఒక్కొక్కటి లోపల తినాల్సిన వాళ్ళు తినేశారు అని. అవన్నీ ఊరికే స్కెలిటన్, ఏదో తలరాత, ఇంకా భూమి మీద నూకలుంటే బతుకుతారు చూసారా ఇలా. మేడం మీరు లాక్డౌన్ తర్వాత చూస్తే లాక్డౌన్ సిచ్యుయేషన్స్లో మినిమం మరి బయటకు ఆ సర్వే బయటకు వస్తుందో లేదో కానీ విడోస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఇలా రాంగ్గా తాగుడుకో, సిగరెట్లకో, డ్రగ్స్కో ఇలా అలవాటు అయిపోయి జబ్బులుండి ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన వాళ్ళందరూ ఎగిరిపోయారు. సో ఇట్లా విడో అనిపించుకోవడం కంటే డైవర్సీ అనిపించుకోవడం బెటర్గా. ఇక్కడ నుంచి వచ్చేది ఏమీ లేదు. విడాకులు తీసుకోమని మేము ఎవరిని ఎంటర్టైన్ చేయం. పిల్లలున్న కేసులో మేము 100% ఎలా అయినా కలుపుతాం. ఒకటి నువ్వు వద్దు అంటున్నావు, 2 నువ్వు వద్దు అనడానికి రీజన్ కరెక్టు అని సారు నేను చెప్తున్నాను. ఒకవేళ నువ్వు భర్త కావాలి అంటే ఎందుకు రాంగో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, లీగల్గా ఎందుకు రాంగో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే మ్యారిటల్ రిలేషన్ కాదు. నీ డెసిషన్ కరెక్ట్ చాలు. నిలబెట్టుకోకుండా 100% వదిలేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా అంటావు. నువ్వు మ్యాక్సిమం ట్రై చేసావు, మామూలు ట్రై కూడా కాదు, మ్యాక్సిమం ట్రై చేసావు. నిన్ను ఒక్క మాట కూడా అనటానికి లేదు ఇక్కడ. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మా హక్కులు ఏంటి? మీరు మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళారు. మహిళా సంఘాల దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే లీగల్గా వెళ్తే టైం వేస్ట్, అడ్వకేట్ ఫీజులు వేస్ట్, నానా రకాల కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరగాలి, 2 పిల్లలనే చూసుకోవాలా, ఆ కోర్టుల చుట్టూ తిరగాలా అనేది నీ ఉద్దేశం. కరెక్టే. దీనికి ఏం చెయ్యాలి? ఎప్పుడు కూడా నేను ఫస్ట్ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో చెప్తాను, పోలీస్ స్టేషనో, అడ్వకేట్సో, కోర్ట్సో వద్దు. పెద్ద మనుషుల ద్వారా ఎంత అవుతుందో అంతా ట్రై చేయండి. పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ అయితే అక్కడ అయ్యే ఖర్చు లేదో నీ కూతురో, నీ పిల్లలో, నీ భార్యో తింటారు. లీగల్గా త్వరగా బయటపడిపోవడానికి అవకాశం ఉంటుందని జెంట్స్కి చెప్తాం. అలా అమ్మాయిలకు కూడా ఏం చెప్తామంటే 2 పిల్లలు ఉన్నారు, ఎవరు పోషించాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి, ఇవన్నీ డైలాగులు ఉంటాయి. మీ ఇద్దరికి పడినప్పుడు పూర్తిగా జీవితకాలం బతకడానికి కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవ్వడం కుదరదు. రీజనబుల్ సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు త్వరగా అయిపోతాయి. మెంటల్గా హ్యాపీగా ఉండగలుగుతారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన టెన్షన్ ఉండదు. మీరు మీ సెల్ఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక వే దొరికిద్ది. ఈ లీగల్ ఫైటింగ్ బ్యాటిల్ వల్ల ఎలా అవుతుందంటే ఆయన ఏదో మెయింటెనెన్స్ ఇచ్చేదాకా మనం ఏ పని చేయం. అందుకని ఆయన ఇచ్చే మెయింటెనెన్స్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. కానీ లీగల్లో అడ్వకేట్స్ కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో ఎట్లా అంటే జాబ్ చేస్తే మెయింటెనెన్స్ రాదు కదా అని మనం ఏ పని చేయకుండా ఉంటాం. ఈ ఇన్కమ్ తగ్గిపోతుందా? ఈ ఎనర్జీ వేస్ట్ అయిపోతుందా? అతను ఇచ్చేదానికి ఇంకో 5 ఏళ్ళు పడుతుంది కోర్టు ద్వారా వచ్చేవి. సో మ్యారిటల్ డిస్ప్యూట్స్లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చాలా బెటర్ అండి. అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగొద్దు. తప్పక తిరగాల్సి వస్తే తప్ప పెద్ద మనుషుల ద్వారానో లేకపోతే కేసులు స్టార్ట్ అవ్వడానికి ముందే అడ్వకేట్స్ ద్వారానో ముందు సెటిల్మెంట్కే ట్రై చేయండి. అమ్మాయిలకి చెప్పేది ఏంటంటే కోర్టు ద్వారా రావాల్సిన దానికంటే ఒక 10 రూపాయలు ముందే సెటిల్ చేసుకుంటే వస్తే తప్ప ఇంత ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే కనుక రావు. అలాగే అబ్బాయిలు మేము ఏమి ఇవ్వం, ఫ్రీగా డైవర్స్ తీసుకుందామంటే కుదరదు. అక్కడ పిల్లలు ఉంటారు, అమ్మాయి జీవితం ఉంటుంది, అమ్మాయితో కొంతకాలం మీ మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి
చూసి రీజనబుల్గా వెళ్ళిపోతే కోర్టుల్ని తిట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నాన్న మీ కేసులో మీరు ఇందా నుంచి మమ్మల్ని అడుగుతున్న పాయింట్, నా పిల్లలకి న్యాయం చేస్తే బెటర్ అండి అని. మీరు వాళ్ళెవరు మహిళా సంఘాల ద్వారా ట్రై చేశారు. 90% మహిళా సంఘాలు ఏమి తీసుకోకుండా చెయ్యాలి మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, లేదా ఆ రోజుకి ఏదో నామినల్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మీకోసం టైం స్పెండ్ చేశారు. కానీ మహిళా సంఘాలని NGOs అంటారమ్మా. అవి ఎందుకు పెడతారంటే వాళ్ళకి ఫండ్స్ వస్తుంటాయి ఎక్కడి నుంచన్నా, మీరు 10 మందికి హెల్ప్ చేశారనే వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకొక బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఫండ్స్ రేస్ చేసుకొని మీకు సర్వీస్ చేయాలి. వాళ్ళు అది ఎట్లా అయిపోయిందంటే ఒక 5 to 10 years నుంచి వాళ్ళే ఒక టీం ఫామ్ అయిపోయి బిజినెస్ రన్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు. అప్పుడు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం బెటర్గా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాకంటే అడ్వకేట్ అనేది లీగల్ రైట్స్, పోలీస్ స్టేషన్ అనేది ఫ్రీ సర్వీస్. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే అయిపోయేది కదా, ఫ్రీ. అడ్వకేట్ దగ్గరకు కూడా వద్దు, పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. తర్వాత మీకు ఇప్పించగలిగేది ఎవరు? కోర్టు మాత్రమే. కోర్టు ద్వారా వెళ్ళాలంటే త్రూ అడ్వకేట్ ద్వారానే వెళ్ళాలి, లేదా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఉంటాయి. గవర్నమెంట్ మన కోసం ఫ్రీ అడ్వకేట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. మీరు నెట్లో వెతుక్కోండి, మీరు ఏ ఏరియాల్లో ఉంటారో మంచి అడ్వకేట్స్ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి, లేదా ఫ్రీ సర్వీస్ అడ్వకేట్స్ ఉంటారు. లోక్ అదాలత్లు ఉంటే అక్కడికి వెళ్ళి మేము ఇట్లా ఈ కేసులు వేయాలండి, మాకు ఫ్రీ సర్వీస్ అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేయాలంటే చేస్తారు. నెట్లో ఎత్తుక్కోండి. ఫస్ట్ మీరు అది రాంగ్ స్టెప్ వేశారమ్మా. నీ 3 నెలల జీతాన్ని తీసుకెళ్ళి మహిళా సంఘాల వాళ్ళు ఎవరు? ఓ పెద్ద మనుషుల టీము, మనకు పెద్ద మనుషులు లేరు, వాళ్ళని పిలిచాం. మీరు ఏమనుకున్నారంటే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి నిరాహార దీక్ష ఏం చేస్తారు? ఈ రోజున మహిళా సంఘాలు ఎవరైనా ఇళ్ళ మీదకి వచ్చి నిరాహార దీక్ష చేస్తే మొత్తం అందరూ జైల్లో వేస్తారు. వాళ్ళకి ఆ రైట్సే లేవు, ఎవ్వడు రైట్స్ లేవు. ఒకళ్ళ ఇంటికి ఫోర్స్ఫుల్గా వెళ్ళి నిరాహార దీక్షలు చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు. మీకు ఫాస్ట్గా అయిపోవాలని నీ కష్టార్జితం, నీ చెమట వచ్చిన సంపాదించింది మొత్తం అక్కడ పెట్టావు పట్టుకెళ్ళి. వాళ్ళు సెటిల్మెంట్కి పిలిచారు. నేను రాను, ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇంటి మీదకి వెళ్ళిపోయి కూర్చుంటారా? కోర్టుకే వేసుకోవాలి. ఇప్పుడు మీ ఆయన ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు ఒక బంపర్ కేసు చెప్తా. మహిళా సంఘాల దగ్గర నుంచి ఏమైనా రికవరీ చేసుకోగలిగితే చేసుకోండి. మహిళా సంఘాలు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నామండి, దయచేసి ఇలా మరీ ఫైనాన్షియల్గా ఇవ్వలేని బాధితులు వస్తే కొంచెం వాళ్ళకి మీరు హెల్పే చేయండి, తప్ప చేయగలిగితే చేయండి. లేకపోతే అమ్మ మీకు ఫ్రీ పలానా చోటు ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పండి. కానీ వాళ్ళ పిండేకండి దయచేసి. అందరూ అలా ఉండరు. కొన్ని ఇప్పుడు చెప్పిన 1-2 మహిళా సంఘాలు ఎక్కడో వేలాడుతూ ఉంటే అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాం. నెక్స్ట్ మీ విషయానికి వస్తే, మీ హస్బెండ్ డైవర్స్ కేసు వేశాడు అని మీతో చెప్పాడు. మీ కోర్టు నుంచి సమన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ కాపీ తీసుకుని కోర్టుకి వెళ్ళండి. ఆ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అటు డేట్ రోజు కోర్టుకు వెళ్ళి జడ్జి ఎవరైతే ఉంటారో ఆ జడ్జికి, మేడమో సారు, మేము ఇట్లా ఫైనాన్షియల్గా చాలా వీక్ అండి, నాకు 2 పిల్లలు, నేను ఏమీ సంపాదించలేకపోతున్నాను, సో నా పొజిషన్లో నాకు గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేయండి అని అడగండి. మీకు ఫ్రీ గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేస్తారు, రూపాయి ఖర్చు ఉండదు. ఇన్ కేసు అలా జరగకపోతే నాకు ఇంకోసారి ఫోన్ చేయండి, నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు ఆ రోజు ఏం చెప్పాలి కోర్టుకి అని. గవర్నమెంట్ లాయర్ని మీకు అపాయింట్ చేసిన తర్వాత మీరు ఆ అడ్వకేట్తో చేయాల్సిన పని, ఒకవేళ నీకు గుర్తు లేకపోతే మా వీడియో రిపీటెడ్గా వింతల్లి, ఇలా ఎవరన్నా కానీ అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆపోజిట్ పార్టీ కేసు ఫైల్ చేసినప్పుడు అదే కోర్టుకు వెళ్ళి జడ్జి గారిని మీరు ఫైనాన్షియల్గా వీక్ అయితే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ లాయర్ని అడగొచ్చు. అలా అడిగిన కేసులో ఈ కేసు ఒకటే కేసుగా, మేడం ఏంటి ఇంకే కేసులు చెప్పట్లేదంటే మీకు ఓపిక ఉంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేసుకోండి, రూపాయి ఖర్చు లేదు. మహిళా సంఘాల దగ్గరికి 10 సార్లు వెళ్ళారుగా, పోలీస్ స్టేషన్కి 3 సార్లు వెళ్తే చాలు, కేసు రిజిస్టర్ అయిపోద్ది అందరి మీద. వాళ్ళ ధీమా ఏంటో తెలుసా? ఆయన ఆల్రెడీ లోపలంతా కుళ్ళిపోయి ఉన్నాడు, బయట మాత్రం ఊరికి ఎట్టట్లా ఊగిసలాడుతున్నాడు, ఎప్పుడప్పుడు ఫట్ అంటాడు. కాబట్టి పెద్దగా ఈ పిల్లకి ఏమి సెటిల్ చేయాల్సిన అవసరం లేదని. నీకున్న టైం చాలా కొంచెం, ఫాస్ట్ మూమెంట్ ఇస్తే నువ్వు ఇప్పుడు ఎంత వసూలు చేయగలిగితే అంతే. అందుకని 2 కేసులు చెప్తున్నా. ఒకటి ఫ్రీ కేసే, 2 ఫ్రీనే చెప్తున్నా. ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళు, అందరి మీద కేసు ఫైల్ చేసి నువ్వు ఇంకా మహిళా సంఘాలను ఎవరినో నమ్ముకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు సెటిల్ చేసుకోరు ఓకే, కానీ నీ కేసు రిజిస్టర్ అవడం వల్ల మీ హస్బెండ్ ఉండగానే నువ్వు వేసే కేసు రిజిస్టర్ అవుతుంది. వన్స్ మీ హస్బెండ్ చనిపోతే మీ అత్త మామ ఆడబడుచులు వీళ్ళ మీద కేసు వేయడం కుదరదు. సో ఆయన ఉండగా ముందు 498 కేసు ఏదైతే ఉందో స్ట్రాంగ్గా అందరి మీద ఫైల్ చేసేయండి. పోలీసులే చూసుకుంటారు, ఫ్రీ సర్వీస్. ఇప్పుడు మీ నీ కష్టం నాకు చెప్పావు కదా, మాకు అదే పోలీసులకు చెప్తే వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే రిజిస్టర్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మాకు ఫోన్ చేయి, మేము అందుబాటులో ఉంటాం. 2 ఇందాక నీకు చెప్పాను, డైవర్స్ కేసులో జడ్జి గారి దగ్గరికి వెళ్ళు, గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేయమని. మీరు మమ్మల్ని అడిగారు కదా, మేము ఇప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఏం వణికిపోయి వచ్చి సెటిల్మెంట్ చేసుకోడు, ప్రాపర్టీ రాసివ్వడు, ఇంకెక్కడ రాసివ్వడు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు దాకా వెళ్ళిపోయాడు, వాళ్ళ అడ్వకేట్ మేము చూసుకుంటాం కానీ అని చెప్పుంటారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు లీగల్గానే ఫైట్ చేయాలి అతనితో. ఒకటి నేను చెప్పిన 498 కేసు, రేపే వెళ్ళండి పోలీస్ స్టేషన్కి, టైం కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు. నీది ప్రతి డే నీకు వాల్యుబులే. ఎక్కువ కాలం నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం రాదని నా ఉద్దేశం.
నీకు ఆ విషయం అర్థమవుతుంది కదా. డైవర్స్ కేసులో ఒకవేళ మీరు అడ్వకేట్ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి, పెట్టుకోలేకపోతే ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్ లాయరు అదే కేసులో కౌంటర్ క్లెయిమ్ అంటారు. అంటే అరే బాబు ఆడు అటు ఇటు ఊగిసినాడుతున్నాడు, ఆయన నన్ను ఎంత హింసించాడు, నాకు కూడా డైవర్స్ ఇష్టమే, కానీ డైవర్స్తో పాటు ఇదిగోండి ఈ ప్రాపర్టీలు ఉన్నాయి, ఈ ప్రాపర్టీని నా పిల్లలకి నాకు రిజిస్టర్ చెయ్యండి అని అడిగే హక్కు నీకుంది. లేదు వాళ్ళకి ఆస్తులు నాకు నష్టపరిహారంగా కాంపెన్సేషన్గా ఓ 50 lakhs ఇప్పించండి, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ మీకు తెలుసుగా, తెలుసు మేడం. దాన్ని బట్టి మీరు క్యాష్ రూపంలో కూడా అడగొచ్చు. అదొక పిటిషను. ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటారు, నువ్వు మెయింటెనెన్స్ కేసు వేయాలి కదా, అది వెయ్యకుండా ఇందులోనే సేమ్ కేసులో మెయింటెనెన్స్ అడిగే హక్కు నీకు ఉంటుంది, నీకు పిల్లలకి. చెరొక ముగ్గురికి 3 10s అడుగుతావా 20s అడుగుతావా, ఇంతవరకు రీజనబుల్. ముగ్గురికి 3 20లు 60,000 చొప్పున ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేయండి. అతను డైవర్స్ కేసు ఉంచుకుంటాడా ఊడదీసి వెళ్ళిపోతాడా అనేది తర్వాత సంగతి. వన్స్ నువ్వు ఇవి వేసావనుకో, నేను చెప్పిన ప్రాపర్టీ కేసు ఇందులోకే వస్తుంది, మెయింటెనెన్స్ కేసు ఇందులోకి వస్తుంది, నీకు కావాల్సిన డైవర్స్ వచ్చేస్తాయి. ఎందుకు 498 వేయమన్నానంటే ఇన్ కేసు ఇక్కడ ఏదన్నా అటు ఇటు ఊగిసలాడితే మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ కేసులో ఇరుక్కొని ఉంటారు కాబట్టి నీ మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది ఆఫ్టర్ హిజ్ తర్వాత కూడా. ఓకేనా, ఇది బెటర్ అని మా ఉద్దేశం అమ్మ. మేము ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు, వినరు కూడా, అవును ఇంకొంచెం తిక్కగా వెళ్తారు అంతే. సో ప్రెసెంట్ నేను చెప్పింది లీగల్గా వీళ్ళకి బెటర్ అనేది నా ఉద్దేశం. అవును, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ మేడం. సార్ నేను వస్తాంటే కూడా అట్లే ఊహించుకున్నా, మీరు చెప్పింది కూడా కరెక్ట్ చెప్పారు. ఓకే సార్. సో నీకు ఏదైతే ఆన్సర్ కావాలో దానికి సంబంధించి చాలా క్లియర్గా డీటెయిల్గా డాక్టర్ గారు చెప్పారు, అడ్వకేట్ మేడం చెప్పారు. సో యాస్టిస్ చెప్పినట్టుగా చేస్తే కనుక నీకు ఇమీడియట్ రిజల్ట్ అనేది ఉంటుంది. జాగ్రత్త అమ్మా. జాగ్రత్త. థ్యాంక్ యూ అమ్మా. ఇలాగే స్ట్రాంగ్గా ఉండు, హ్యాపీగా ఉండు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి రోహిణి గారికి చక్కగా ఏం చేయాలో చెప్పినందుకు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.